గుడ్ మార్నింగ్ పిల్లలు, నమస్తే. ఈరోజు పొద్దున్నే మీకోసం వచ్చేసాను. మీతో మన ఊర్లోని విషయాలు ఏమైనా మాట్లాడదామనుకున్నాను. అందుకే వచ్చేసాను పొద్దున్నే. అరే రిట్టు, నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఏమైంది రిట్టు? నీకోసం ఇంటికి వెళ్ళాను. అదే అదే అమ్మ నువ్వు ఇక్కడికి వచ్చినవని చెప్పింది, అందుకే ఇటు వచ్చా. అదే అదే సరే, నువ్వు వచ్చింది ఎందుకు తర్వాత తెలుసుకుంటా, కానీ ముందు నువ్వు ఈ కర్చీఫ్ తీసుకో. తుమ్ముతున్నప్పుడు ఇది మూతికి అడ్డుగా పెట్టుకో. మూతికి ముక్కుకు అడ్డుగా పెట్టుకోవాలి. బాగా జలుబు చేసినట్టుంది. ఇదిగో తీసుకో. ఇది ఎందుకు? మళ్ళీ ఇది ఎక్కడో పెట్టేస్తా, మర్చిపోతా. ఎందుకు? ఇగో రెట్టు, నీకు తెలీదా? తుమ్మినా, తగ్గినా, మాట్లాడినా మన నోట్లోంచి తుంపరలు 2-3 గజాల దూరం వ్యాపిస్తాయట. టీవీలో చెప్తూనే ఉన్నారు కదా, నువ్వు చూడడం లేదా? పడితే ఏమవుతుంది? నోటు తుంపరలే కదా, ఏమవుతుంది? శుభ్రంగా చేతితో చేసుకుంటే అదే నువ్వు కూడా చెయ్యి. నోటి తుంపర్లు పడితే తుడుచుకో అంటావేంటి రిట్టు? నోటి తుంపర్లలో బోలెడన్ని క్రిములుంటాయి. నీకు ఇప్పుడు జలుబు చేసింది కదా, అవి కొన్ని క్రిముల వల్లనే. ఆ క్రిములు నీ దగ్గరలో ఉన్న వాళ్ళ లోపలికి కూడా చేరి వాళ్ళకి రోగం వస్తుంది. నువ్వు చేయి కానీ కర్చీఫ్ కానీ అడ్డంగా పెట్టుకుంటే వేరే వాళ్ళ మీద పడవు కదా, అప్పుడు వాళ్ళకి ఏమీ కాదు. అవునా చింటూ? నాకు తెలియదే. చూశాను కానీ ఏమీ పట్టించుకోలేదు. ఏది నీ కర్చీఫ్ ఇవ్వు, ఇప్పుడు పెట్టుకుంటా. ఇవ్వు తుమ్ము వచ్చేస్తుంది. తీసుకో. నువ్వు ఇట్లా నేర్చుకోకపోతే ఎట్లా? మంచి అలవాట్లు మనం పాటించకపోతే మనం పరిశుభ్రత పాటించినట్టే. మన వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెడతాం కదా. చూడు రిట్టు, మనం ఈ మధ్య టీవీలో చూస్తూ ఉన్నాం కదా, నోటి తుంపర్ల వల్ల అలా క్రిములు సోకి వ్యాధి వచ్చి చనిపోతున్నారని చూస్తున్నాం కదా. అందుకే మాస్కులు కూడా పెట్టుకోండి అంటున్నారు. విన్నావు కదా? చూశాను చింటూ. అవును, మాస్క్ పెట్టుకోమన్నారు. మాట్లాడినప్పుడు కూడా నోటి తుంపరలు గాలి లోపలికి వ్యాపించి మనతో ఉన్న వాళ్ళకి ఆ క్రిములు అంటుకుంటాయట. అందుకే మాస్క్ పెట్టుకోవాలి. మరి నీకు తెలుసు కదా, నిజానికి మనకు దగ్గు వచ్చినా తుమ్ము వచ్చినా రుమాలు, అది కర్చీఫ్ నువ్వు అడ్డంగా పెట్టుకోవాలి. అవి లేకపోతే మోచేయిని అడ్డంగా పెట్టుకోవాలి. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. మనం సరిగ్గా ఈ అలవాటు పాటిస్తే ఇలా వచ్చే రోగాలను ఒకరి నుండి ఒకరికి రాకుండా చేయొచ్చు.
మాస్క్ పెట్టుకోవడము ఇప్పుడు తప్పనిసరి కదా. నా దగ్గర ఉంది మాస్కు. ఇదిగో నా తోక కట్టుకున్నా. ఏయ్, ఇది తోక కట్టుకోవడం ఏమిటి? మాస్కు మూతికి ముక్కుకి కట్టుకోవాలి కదా. నేను చూడలేదు నీ మాస్క్ని. ఇది ముది కట్టు. నీ జలుబు నీ రోగము నాకు అంటిస్తావా ఏంటి? కట్టుకో కట్టుకో. సరే సరే తింటూ కట్టుకుంటా. కట్టుకునే ఉంటా. ఇంకెప్పుడు ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టనులే. తెలిసిందిగా, బాగా తెలిసింది. సరే కానీ కొద్దిగా వద్దామా? నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. సరే వస్తారింటూ పిల్లలు. మరి నేను మళ్ళీ కలుస్తా. మరి మీరు ఎప్పుడూ రుమాలు ఉపయోగించాలి. నోటికి ముక్కుకి అడ్డంగా పెట్టుకోవాలి. మాస్క్ అయినా సరే. సరేనా?